ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం. మనము ఈ వచనాన్ని చదవడంతోనే సమస్తమైన ద్వేషమును విసర్జించండి అని వాక్యం చెప్తుంది. సమస్తమైన ద్వేషమును విసర్జించండి. ఈరోజు టాపిక్ ద్వేషం, లేదా ద్వేషాన్ని ఎలా జయించాలి, ద్వేషం నుండి విడుదల పొందడం ఎలా. ప్రతి మనిషిలో ఈ హేట్రెడ్ అనేది ఉంటుంది. ఈ ద్వేషం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, ద్వేషం అనేది మన హృదయాన్ని కలుషితం చేస్తుందట. ద్వేషము మనిషి హృదయాన్ని కలుషితం చేస్తుంది. ఈ ద్వేషము కోపము, పగ, ప్రతీకారం వంటి వాటికి దారితీస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ద్వేషాన్ని విడిచిపెట్టి ప్రేమతో జీవించాలని బోధిస్తుంది. ద్వేషం ప్లేస్లో ప్రేమను అమర్చుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాక్యము బైబిల్ చెప్తుంది, తాను చూచిన తన సహోదరుని ద్వేషించువాడు తాను చూడని దేవునిని ప్రేమించలేడు. కళ్ళ ఎదుట ఉన్న తోటి సహోదరుని ద్వేషించేవాడు కనబడని దేవుడిని ఎలా ప్రేమించగలుగుతాడు? ప్రేమించలేడు కదా. ఎదుట ఉన్న వ్యక్తిని ప్రేమించగలిగితేనే మనము దేవుని ప్రేమించగలుగుతాం. అదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ద్వేషము అది నరహత్యతో పోల్చి చెప్పబడతాం. చాలా భయంకరమైనది ద్వేషం అనేది. ఈ సపరేట్ టాపిక్ మరి వారం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి ద్వేషాన్ని తీసేసి ప్రేమను అమర్చడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడని వాక్యం చెప్తుంది. పొరుగువారిని, తోటివారిని ద్వేషిస్తే మనం ఇంకా చీకటిలోనే ఉన్నామంట. ఇంకా చీకటిలోనే, పాపంలోనే ఉన్నామని వాక్యం చెప్తుంది. వెలుగులో ఉన్నాము అని అనుకుంటామట, కానీ ద్వేషం మనలో ఉంటే మనము చీకటిలో ఉన్నామనే అర్థమని వాక్యం చెప్తాడు. మత్తయి సువార్త 5:44లో యేసయ్య చెప్పాడు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులను కూడా ప్రేమించమని యేసయ్య చెప్పాడు. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని యేసయ్య చెప్పాడు. యేసయ్య చేసాడు అది. ఆయన శత్రువులనైనా ప్రేమించాడు. ఆయన హింసించే వారి కొరకు తండ్రి మీరు ఏం చేయించున్నారు, మీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాడు. ఆయన క్షమించాడు. కాబట్టి మనకు చెప్తున్నాడు, లోకం నేను ప్రేమిస్తే నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి కాదు. లోకం మనల్ని ప్రేమిస్తే మన దేవునికి దూరంగా ఉంటాడు. లోకం నేను ద్వేషిస్తే నువ్వు దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తివి, దేవుని చేత పిలువబడిన వ్యక్తివి. ఒక నిజమైన ఆత్మీయుని, నిజమైన ఒక క్రైస్తవుని, నిజమైన ఒక విశ్వాసిని లోకం ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. ఏం చేస్తుంది? మన దేవునికి సమీపంగా అయినప్పుడు లోకం మనల్ని ద్వేషిస్తుంది. లోకము ద్వేషిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో యేసయ్య చెప్పాడు, మీరు లోక సంబంధులు కారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషించును. చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. మనము లోక సంబంధులము కాదు, మనం లోక సంబంధులము. అయితే లోకం మనల్ని స్నేహిస్తుంది. మనము దేవుని సంబంధులం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనతో స్నేహం చేస్తున్నాడు. మనం లోక సంబంధులం కాము కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తుంది. లోకము ద్వేషిస్తుంది. మాకున్న పద్ధతులు, మాకున్న ఆచారాలు, మాకున్న అలవాట్లు మీకు లేవు. మీదేం జీవితం? అదొక జీవితమైన క్రైస్తవ జీవితం అంట.
కానీ అసలైన జీవితమే క్రైస్తవ జీవితం. అసలైన జీవితమే, పరమార్థం కలిగిన జీవితమే క్రీస్తును కలిగి ఉన్న జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుని అడుగడుగును ద్వేషిస్తారు. దేవుని వెంబడించే వారికి ఈ లోకంలో ద్వేషం ఎదురవుతుంది. బైబిల్లో ద్వేషించబడిన వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు ద్వేషించబడిన వారు. మొదటి నుండి నేను చెప్పుకుంటూ వస్తే ఒక పెద్ద లిస్టే ఉంది. మంచుకు కొన్ని మాత్రం నేను గుర్తు చేస్తాను. మొట్టమొదట హేబేలు ద్వేషించబడ్డాడు కయ్యని చేత. హేబేలు ద్వేషించబడ్డాడు. నిజానికి హేబేలు ఏమైనా పాపం చేశాడా, పొరపాటు చేశాడంటే ఏం చేయలేదు. నిజాయితీగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు, ద్వేషించబడ్డాడు. సత్యం కొరకు నిలబడ్డాడు, ద్వేషించబడ్డాడు. ఏశావు ద్వేషించబడ్డాడు. ఏశావు మొదటి కుమారుడే, ద్వేషించబడ్డాడు. తర్వాత ఇస్మాయిలు ద్వేషించబడ్డాడు. హాగరు ద్వేషించబడింది, ఇంట్లో నుంచి తరిమేశారు హాగర్ను, ఇస్మాయిల్ను. లేయా ద్వేషించబడింది. లేయా తెలుసా బైబిల్లో? యాకోబుకు ఇద్దరిలో పెద్ద ఆమె లేయా, చిన్నామె రాహేల్. రాహేల్ ఎక్కువ ప్రేమించాడు, లేయాను ద్వేషించాడు. దేవుడు లేయాను మర్చిపోలేదు. లేయాను దేవుడు మర్చిపోలేదు. కొన్నిసార్లు నీ కుటుంబంలో, కొన్నిసార్లు నీ పని చోట, కొన్నిసార్లు నువ్వు ద్వేషించబడినట్టుగా అనిపించచ్చు, తృణీకరించబడిన వ్యక్తిగా అనిపించచ్చు. కానీ దేవుడు నిన్ను తృణీకరించలేదు, దేవుడు నిన్ను ద్వేషించలేదు. లేయ ద్వేషించబడింది. కుటుంబంలో అందరూ ఆమెను జబ్బు కన్నదన్నారు. అంటే దేవుడు ఆమెను మర్చిపోలేదు. ఆమె చెప్తుంది, నా దేవుడు నన్ను మర్చిపోలేదు. లోకం నన్ను ద్వేషించింది, కుటుంబం నన్ను ద్వేషించింది, కానీ నా దేవుడు నన్ను ద్వేషించలేదు. నా దేవుడు నన్ను ప్రేమించి నాకు కుమారుని ఇచ్చాడని నన్ను సంతోషంగా దేవుని స్తుతించే ఆ మాటలను మనం ఆది కాండంలో చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేయా ద్వేషించబడింది. నెక్స్ట్ ఆది కాండంలోనే యోసేపు ద్వేషించబడ్డాడు. అన్నల చేత, 10 మంది అన్నల చేత ద్వేషించబడ్డాడు. తన జీవితము ఆల్మోస్ట్ మరణ స్థితిలోనికి వెళ్ళాడు. దేవుడు విడిచిపెట్టలేదు. లోకం ద్వేషించింది, సహోదరులు ద్వేషించారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు అతన్ని ప్రేమించాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. గోతిలో నుండి సింహాసనం మీదకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ద్వేషించబడ్డాడు. వేదన పుత్రుడు అని పేరుంది అతనికి. ఎవరి దగ్గరికి రానిచ్చేవారు కాదు, ఎవరి ఇంటికి రానిచ్చేవారు కాదు, ఎవరు మంచినీళ్ళు ఇచ్చేవారు కాదు, ఎవరు ఒక పూట పట్టడం భోజనం పెట్టేవారు లేరు. అసలు ఆయన తల్లిదండ్రులు లేరు, బంధువర్గం లేదు, ఎవరు లేరు, ఎవరు వచ్చి రానిచ్చేవారు కాదు. ద్వేషించబడ్డాడు. ఆయన ఒక తీర్మానం చేశాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఏ కీడు రాకుండా నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచు అని చెప్పాడు. నన్ను ఆశీర్వదించు అని దేవుని దగ్గరికి పోచాడు. దేవుడు ఎబ్బేజును ఆ ద్వేషంలో నుంచి దేవుడు ఆయనను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులు ద్వేషించబడ్డారు. దేవుని వాక్యాన్ని మోసుకొని వెళ్తున్నప్పుడు, సువార్త మోసుకొని వెళ్తున్నప్పుడు అపోస్తలులు ద్వేషించబడ్డారు. నాటి క్రైస్తవులు కూడా ద్వేషించబడ్డారు. ఆది సంఘం ద్వేషించబడింది. నేటి క్రైస్తవులు కూడా ద్వేషించబడుతున్నారు. క్రైస్తవులను ద్వేషిస్తున్నారు. నేడు క్రైస్తవులను ద్వేషిస్తున్నారు, సేవకులను కూడా ద్వేషిస్తున్నారు. సేవకులు అంటే, క్రైస్తవులు అంటే ఈనాడు లోకానికి మంటగా క్రైస్తవులు కనబడి పటపట పళ్ళు కొరుకుతూ ఉన్నారు. వీళ్ళని ఏదో ఒకటి చేయాలన్నట్టుగా వారి తరంగా లోకం ద్వేషిస్తుందని వాక్యం చెబుతుంది. ఇలాంటి మనుషులు ఎదురవుతారని మనకు తెలుసు, కానీ దేవుని చేత మనం ప్రేమించబడిన వారం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతేందుకండి, మనల్ని ద్వేషించడం కాదు, యేసు ప్రభువును కూడా ద్వేషించింది లోకం. అవునంటారు కాదంటారా? యేసయ్యను కూడా లోకము ద్వేషించింది. యేసయ్య కూడా ద్వేషానికి గురయ్యాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని రాత్రి చదువుతుంటే ప్రతి మాటలో యేసు ప్రభు మీద ద్వేషం కనపడుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు యేసయ్య మీద ద్వేషం, విషం కక్కినట్టుగానే ఉన్నాయి ప్రతి మాట. యేసయ్య ద్వేషించబడ్డాడు. యేసయ్య ద్వేషించబడ్డాడు. ఆయన ద్వేషించబడ్డాడు కాబట్టే మనం ప్రేమించబడ్డాము. హల్లెలూయా. ఆయన ద్వేషం పొందాడు కాబట్టి మనకు ప్రేమ దొరికింది. ఆయన ద్వేషించబడకపోతే మనకు ప్రేమ దొరికేది కాదు,
ఈ రక్షణ దొరికేది కాదు. ఈ రక్షణ ఆనందం, ఈ నిత్య జీవం వచ్చేది కాదు. యేసయ్య ద్వేషించబడ్డాడు, తండ్రి మనల్ని ప్రేమించి మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహింపచేశాడు. మొదటిది మనం ఆలోచన చేస్తే బైబిల్లో ద్వేషించబడిన వారు ఉన్నారు, అది ఒకటి. రెండవది దేవుడు ద్వేషించేవి ఉన్నాయి. దేవుడు కొన్నింటిని అసహించుకుంటాడు. దేవుడు అసహించుకునేవి కొన్ని ఉన్నాయి, దేవుడు ద్వేషించేవి కొన్ని ఉన్నాయి, దేవునికి నచ్చనివి కొన్ని ఉన్నాయి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, బైబిల్ తెరుద్దామా? ఆరో అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు చేతులు, హృదయములు, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. వీటిని ద్వేషిస్తున్నాడు దేవుడు. ఇవి దేవునికి నచ్చవు. ఇవి దేవునికి నచ్చవు. ఏమేమి నచ్చవు దేవునికి? అహంకారమైన కళ్ళు నచ్చవు దేవునికి. మనిషిలో అహంకారం కలిగిన కళ్ళు దేవునికి నచ్చవు, వాటిని ద్వేషిస్తున్నాడు ఆయన. తర్వాత అబద్ధాలు ఆడే నాలుకే దేవునికి ఇష్టం లేదు. అబద్ధాలు ఆడే నాలుక, ఒకటి కళ్ళు, రెండవది నాలుక, మూడవది నిరపరాధుల రక్తం కార్చే చేతులు. ఇటువంటి చేతులు దేవునికి ఇష్టం లేదు. ఆ చేతులు ఉండి నరకానికి వెళ్ళడం కంటే ఆ చేతులు నరకేసుకొని పరలోకం పోతే బెటర్ అని యేసయ్య మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్పాడు. ఓకే, ఎన్నైపోయి? కళ్ళు, నాలుక, చేతులు, చెడు తలంపులు కల్పించే హృదయము ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడేంటి? హృదయం. నెక్స్ట్, కీడు చేయడానికి పరిగెత్తే కాళ్ళు. అటువంటి కాళ్ళు ఉన్న ఒకటి, లేకుండా ఒకటి అని వాక్యం చెప్తుంది. తర్వాత అబద్ధ సాక్ష్యం, అబద్ధాలు పలికే సాక్షి. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదట, దాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. తర్వాత అక్కడ 7వది, సహోదరుల మధ్య కలహాలు పుట్టించేవాడు. ఐక్యతను చెడగొట్టి గొడవలు పెట్టేవారంటే దేవునికి ఇష్టం లేదు. సహోదరుల మధ్య కలహాలు పుట్టించేవారంటే దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ 7టిని దేవుడు ద్వేషిస్తున్నాడు. అలాంటివి మనలో ఉండకుండా చూసుకోవాలి. దేవుడు ద్వేషించే వాటిని మనం కూడా ద్వేషించగలగాలి. దేవుడు అసహించుకునే వాటిని మనం కూడా అసహించుకోగలగాలి. దేవుడు దేనిని ప్రేమిస్తాడో దానిని మనము ప్రేమించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది 2వది. ఇకపోతే చివరిది 3వది. మరి ద్వేషము పరిచయం బాగానే ఉంది, ద్వేషించబడిన వారు ఉన్నారు, బాగానే ఉంది. దేవుడు ద్వేషించేవి కూడా ఉన్నాయి. మరి ఈ ద్వేషాన్ని ఎలా జయించాలి? ద్వేషము మనలో ఇంతైనా ఉంటుంది. మనకన్నీ నచ్చుతాయా? అందరు నచ్చుతారా? ప్రతి మనిషి నచ్చుతాడా మనకు? మనిషి నచ్చిన మనిషి చేసి చేష్టలు, పనులు మనకు నచ్చవు. కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని ఏం చేస్తాం? కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని చెప్పరు. మరి కొంతమందిని ప్రేమిస్తాము, కొంతమందిని ద్వేషిస్తాము, దూషిస్తాము, దుర్భాషలాడతాము, అసలు వాళ్ళ మోహం చూడడానికి ఇష్టపడరు. ఈ స్వభావము సహజంగా స్వాభావికంగా ప్రతి మనిషిలో ఉంటుంది. వాడి ముఖం చూడండి, వాడితో నేను మాట్లాడు, ఆమెతో నేను అసలు మాట్లాడా. దీన్ని ఏమంటున్నా? ద్వేషం. ఇటువంటి ద్వేషం నుంచి బయటపడాలంటే, ఆ ద్వేషాన్ని జయించాలంటే ఏం చేయాలి? తెలుసుకోవాలనే ఆలోచన ఉందా మీకు? ప్రతి మనిషిలో ద్వేషం ఉంటుంది అంటే ఒప్పుకుంటారా? ఉంటుంది, నాలో కూడా ఉంటుంది. నేను కూడా కొందరు ద్వేషిస్తాను. ఇది మానుకోవాలన్నమాట. ఇది మానుకోవాలి. మనకు నచ్చనివి, మనకు వ్యతిరేకంగా కొందరు చేస్తారు, వాళ్ళని మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్ ద్వేషిస్తాం. ఒక అన్యుడి కంటే కూడా, ఒక త్రాగుబోతూ, ఒక
బూతులు మాట్లాడే వాడి కంటే కూడా చాలా అతి ఘోరంగా ఒక క్రైస్తవుడు, అతడికి ఒక స్కూలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది, అతడు పైగా పాస్టర్ అని చెలామణి అవుతూ ఏదో ఒక చిన్న విషయంలో నన్ను ఇష్టం వచ్చిన బూతు మాటలు దుర్భాషలాడాడు. నేను ఒక్కడినే లేను, నా పక్కన ఇంకొంతమంది సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్, నీకే స్కూల్ ఉంది, స్కూల్ ప్రిన్సిపల్, పైగా పాస్టర్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఒక పాస్టర్ గారిని పట్టుకొని అన్నిటికంటే నీచంగా ఘోరంగా పలకకూడని, వినకూడని మాటలను కూడా తన నోటెమ్మడి నన్ను దుర్భాషలాడి తిట్టాడు. అతను అంటే నాకు ఇష్టం లేదు, అతను అంటే నాకు ఇష్టం లేదు. కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక 3-4 ఇయర్స్ అవుతుండొచ్చు. క్రమంగా ఏమైపోయాను, అతని మీద ద్వేషం పెట్టుకోవడం వల్ల నాకు వచ్చేది ఏం లేదు. నేను వదిలేసేసిన, మనిషిని వదిలేసిన, ఆ మనిషి మీద నా కోపం ద్వేషాన్ని కూడా నేను వదిలేసేసిన. నాకు దానివల్ల వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. దేవుడు చూసుకుంటాడు అనుకున్నాను. ఇటువంటి వారు నా జీవితంలో అక్కడక్కడ అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటారు. నన్ను ద్వేషించి, దూషించి, దుర్భాషలాడేవారు అక్కడక్కడ అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటారు. ఇటువంటి వారి గురించి ఆ సమయంలో నేను చాలా నొచ్చుకుంటాను, బాధపడతాను. తర్వాత నేను ఏం చేస్తానంటే మరి వదిలేసేస్తాను. వారి గురించి పట్టించుకోవడం, వారి మీద కోపం, ద్వేషం అని వదిలేసేస్తాను. అట్లా వదిలేయడము మనకు చాలా ఉత్తమం, చాలా ఆరోగ్యకరం, చాలా సమాధానం వస్తుంది, మనకు ఆశీర్వాదం కూడా వస్తుంది. హల్లెలూయా. వాళ్ళ క్యారెక్టర్ను లూజ్ చేసుకున్నారు, దేవుని దగ్గర నుంచి వాళ్ళు పోగొట్టుకున్నారు. మనం మౌనముగా భరించి, సహించి, దేవునికి అప్పగించి మన ప్రవర్తనను మనం కాపాడుకుంటే అదే మనకు గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. నేను అది నమ్ముతాను, మీకు అదే చెప్తున్నా. నేను అది నమ్ముతాను, మీకు అదే చెప్తాను. వాక్యం కూడా దాన్ని సపోర్ట్ చేస్తాను. నేను ఏదైతే నమ్ముతున్నానో దాన్ని వాక్యంలో నుండి నేను నేర్చుకున్నాను. ద్వేషాన్ని జయించాలంటే ఏం చేయాలి? హౌ టు ఓవర్కమ్ హేట్రేడ్. ఈ ద్వేషాన్ని మనం ఎలా జయించగలుగుతామంటే, మనం ఫస్ట్ చదివించిన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం 32వ వచనంలో చూస్తే, ఫస్ట్ ద్వేషాన్ని జయించాలంటే నీవు, నేను, మనము ఏం చేయాలో తెలుసా? దేవుని ప్రేమ మన హృదయంలో నింపబడాలి. దేవుని ప్రేమతో మన హృదయం నింపుకోవాలి. దేవుని ప్రేమ మన హృదయంలోకి వస్తే ఆ హృదయంలో ద్వేషానికి ఇంకా తావు లేదు. ఫస్ట్ లవ్, గాడ్స్ లవ్. దేవుని ప్రేమతో నింపుకోవాలి నీ హృదయాన్ని. మన హృదయాన్ని దేనితో నింపుకోవాలి? దేవుని ప్రేమతో నింపుకోవాలి. అప్పుడు లోపల ఉన్న ద్వేషం బయటికి వెళ్ళిపోతుంది. మీరు చదివారు కదమ్మా, ఇప్పుడు చదవాల్సిన పని. నేను సీరియల్గా చెప్తాను, ఒక 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రేమను హృదయంలో నింపుకోవాలి. అప్పుడు ద్వేషము తగ్గిపోతుంది, లేదా ద్వేషం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రెండోది ఏం చేయాలంటే, అక్కడే మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31-32లో చూసినాము. క్షమించడం నేర్చుకోవాలట. ద్వేషం నుండి బయటపడాలంటే ఫస్ట్ దేవుని ప్రేమతో నింపబడాలి. రెండవది క్షమించడము నేర్చుకోవాలి. క్షమించడం నేర్చుకోవాలా, నేర్చుకోకూడదా? ఆటోమేటిక్గా వస్తుందా? ఎలా 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 ఉంటుంది క్షమాపణ అనేది? క్షమించడం నేర్చుకోవాలా, నేర్చుకోవాల్సిన పని లేదా? నేర్చుకోవాలా, నేర్చుకోవాల్సిన పని లేదా? నేర్చుకోవాలి. క్షమించడం నేర్చుకోవాలి. నాది తప్పైనా, అవతల వాడిది తప్పైనా మనము క్షమించడాన్ని నేర్చుకున్న వారమైతే మనం క్షమిస్తాం. నువ్వు క్షమించడం వల్ల దేవునికి నీకు లైన్ క్లియర్ ఉంటుంది. మనం క్షమించకుండా మన ప్రార్థన కూడా దేవుని సన్నిధి చేరదు. మనం క్షమించకుండా మనం చేసేది అంతా మనకు ఆశీర్వాదం తీసుకొని రాదు. క్షమించడం నేర్చుకోవాలి. ద్వేషాన్ని ఎలా జయిస్తాము, ఎలా జయించాలి అంటే క్షమించడాన్ని
నేర్చుకోవాలి. అది రెండవది. దేవుని వాక్యం చెప్తుంది కదా, 4:32 దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా క్రీస్తునందు మీరును ఒకరినొకరు క్షమించుకోండి. క్షమించడం నేర్చుకోవాలి. రెండవది. ఫస్ట్ది దేవుని ప్రేమను హృదయంలో నింపుకోవాలి. రెండవది క్షమించడం నేర్చుకోవాలి. మూడవది అపకారం చేసిన వారి కొరకు ప్రార్థించాలి. నీకు హాని తలపెట్టిన వారి కొరకు, నిన్ను నష్టపరచాలని చూసిన వారి కొరకు, నీకు కీడు తలపెట్టాలని చూసిన వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువు వారిని మార్చండి, ప్రభువు వారిని రక్షించండి, ప్రభువు వారిని క్షమించండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 5:44 యేసయ్య చెప్పాడు కదా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన. యేసయ్య చేశాడు కాబట్టి చెప్తున్నాడు. అపోస్తలుడు పౌలు గారు కూడా చెప్తాడు, రోమపత్రిక 12వ అధ్యాయం, మీరు హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, దీవించు వారిని దీవించండి, ప్రతీకారం తీర్చుకోవద్దు, రివెంజ్ ప్లాన్ చేయకూడదు. అపకారం చేసిన వారి కోసము మనము ప్రార్థన చేయాలి. కీడు తలపెట్టిన వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి మనకు మేలు కలుగుతుంది. దేవునికి మనకు లైన్ క్లియర్ ఉండాలి, మనుషులకు మనకు మధ్య కాదు. మనుషులతో మనకు సమస్య ఉన్నప్పుడు దేవునితో కూడా మనకు సమస్య ఉంటుంది. మనుషులను దేవునికి అప్పచెప్పేసి దేవునికి మనకు లైన్ క్లియర్ ఉండాలి. అందుకనే మీకు అపకారం చేసిన వారి కోసము ప్రార్థన చేయాలి. ద్వేషం నుండి విడుదల పొందాలి అంటే 4వ కారణము, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, లేదా దేవుని వాక్యం వినాలి, దానిని ప్రకారంగా జీవించాలట. దేవుని వాక్యం చదివి బైబిల్ మూసేసి వెళ్ళిపోతే కూడా ఏమి జరగదు. బైబిల్ వాక్యాన్ని విని బాగుంది, భలే ఉంది అని మార్కులు వేసుకొని వెళ్ళిపోతే కూడా ఏం పని అవ్వదు. వాక్యం ఏం చెప్తుందో, ఎలా మారమని చెప్తుందో అలా మనం మారినప్పుడే, ఆ వాక్యం ఎలా ప్రవర్తించమని చెప్తుందో అలా మనం ప్రవర్తించినప్పుడే మన ద్వేషం నుంచి విడుదల పొందుతాం. దేవుని వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారము జీవించాలి, అప్లై చేసుకోవాలి. ఈ వాక్యం నుంచి దేవుడు నాతో ఏం మాట్లాడాడు అని అప్లై చేసుకోవాలి. ద్వేషం నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? ద్వేషాన్ని ఎలా జయించాలంటే, ఒకటి దేవుని ప్రేమను హృదయంలో నింపుకోవాలి, రెండవది క్షమించడం నేర్చుకోవాలి, మూడవది అపకారం చేసిన వారి కొరకు ప్రార్థన చేయాలి, నాలుగవది దేవుని వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారంగా జీవించినప్పుడు మన ద్వేషాన్ని జయించగలుగుతాము. ద్వేషం అనేది మన హృదయంలో, మన జీవితంలో జీరోకి వస్తుంది. దేవుని ప్రేమ అనేది నూరంతలుగా నిండుతుంది. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది అదే. ద్వేషం మన హృదయాన్ని బంధిస్తుందట, ప్రేమ విడుదల చేస్తుంది. క్రీస్తు మనలను ద్వేషించమని కాదు, ఆయన మనల్ని ప్రేమించమని పిలిచాడు. కాబట్టి ద్వేషం ప్లేస్లో దేవుని ప్రేమతో నింపుకుందాము. యేసయ్య మనల్ని ప్రేమించి ఆయన ప్రాణం పెట్టాడు. మనల్ని అలా చేయమనట్లేదు, ప్రేమ కలిగి బ్రతుకమని చెప్తున్నాడు. దేవుని ప్రేమిద్దాం, అదేవిధంగా మన ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమిద్దాం. దేవుని ప్రేమ చేత నింపబడతాం, క్షమాహృదయాన్ని కలిగి ఉందాం, ప్రార్థన చేసి ఆ మనసును కలిగి ఉందాం, వాక్యము విన్నదాని ప్రకారంగా జీవించడం నేర్చుకుందాము, ద్వేషాన్ని పూర్తిగా విడిచిపెడదాము, దేవుని ప్రేమతో నింపబడదాము, ఆశీర్వాదం పొందుదాము. దేవుడి ఈ మాటలను మన వెనుకల్లో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, వందనాలు ప్రభువానికి స్తోత్రం.